ఏ శుభకార్యానికైనా శుభారంభం షర్ట్ ఉంది, చున్నీ లేదు. దానికోసమని నేనైతే చొక్కా ఇప్పలేకపోతున్నా. అండ్ అమ్మాయిలకే కాదు, కౌలించుకోవడం, అబ్బాయిలు కూడా కౌలించుకున్నారు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ బడీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ అడుగుతున్నందుకు థ్యాంక్ యూ. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా, చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఒకప్పుడు ఇట్లా మైకులు పట్టుకొని అటు సైడ్ నుంచి అడిగేటోని సినిమా ఇట్లుందని, ఈరోజు మీరు అందరూ అడుగుతుంటే జనాలందరూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హౌ వాస్ ద మూవీ? చాలా బాగుంది. అందరూ డెఫినెట్గా వచ్చి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు తాగబట్టారో ఇప్పుడు అర్థమైంది. లైక్ మీమ్స్లో వస్తున్న క్లైమాక్స్ మాత్రం అస్సలు కాదు. ప్లీజ్ దాన్ని అస్సలు అనుకోకండి. ఈ క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, వచ్చి విజిట్ చేయండి. లైక్ తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ అనమాట. సో డెఫినెట్గా వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓన్లీ వన్ క్యారెక్టర్ నాకు మైండ్లో ఉన్నది అంటే తేజస్వి, అంతే. చాలా బాగా యాక్ట్ చేసింది. నెక్స్ట్ న్యాచురల్ స్టార్ అవుతుంది తన. సో మనకి ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ఎలాగో ఇప్పుడు న్యాచురల్ స్టార్ తేజస్వి అలా అవుతుంది. సో మస్ట్ విజిట్ టు థియేటర్స్ అండ్ వాచ్. మనం చూసుకున్నట్టే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తుంది అతను కొంచెం మంగాపతి కన్నా మించిపోయి ఉన్నట్టు చూసాం. చాలా దారుణంగా ఉన్నారు ఆయన క్యారెక్టర్ అయితే. నాకైతే చాలా కోపం వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, సినిమా కాబట్టి చాలా బాగా చేశారు. రియల్ లైఫ్ బేస్డ్. సో మరి అలాంటి ఫాదర్స్ ఉంటాయి, అలాంటి ఫారెస్ట్ ఎవరికి ఉండకూడదు అసలు. బట్ స్టిల్ అనిపించింది సూపర్. నాకు చాలా బాగా అనిపించింది అండి మూవీ. థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. చాలా బాగుంది. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త యాక్టర్స్ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. ఏంటండి, చాలా బాగుందండి. ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా కదా, ఆయన కూడా ఫస్ట్ సినిమాలో అనిపించలేదు అసలు. చాలా బాగా తీశారు, తీయడం అవి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగున్నాయండి. మీకు మోస్ట్గా ఏం నచ్చింది సినిమాలో? నాకు తేజస్వి యాక్టింగ్ నచ్చింది. అలా అని కాదు, యాక్చువల్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ అసలు. అలా ఎవరైనా ఫాదర్ చేస్తారా అనేది అసలు ఎవరు చేయలేని విషయము అది చేశారు. బట్ యా ఇట్స్ ఆల్ నైస్. క్లైమాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అన్నమాట, చాలా బాగుంటుంది. మరి వాట్ అబౌట్ అవర్ డెబ్యూట్ హీరో అఖిల్ గారి గురించి? అఖిల్ గారు అందరూ యాక్చువల్గా ఇట్స్ ఫుల్లీ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. వెంకన్న కానీ, అఖిల్, రాజు, రాంబాయ్ అలాని విడివిడి చేయకూడదు, ఇద్దరు కంబైండ్. ఇంకా రాజు ఉంటే రాంబాయ్ ఉండాల్సిందే. సో వెరీ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ఆఫ్ దెమ్. అసలు డెబ్యూట్ లాగా అనిపించలేదు. సో మొత్తం క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేశారు. మస్ట్ వాచ్ ఫిలిం అంటే ఇది. రీసెంట్ టైమ్స్లో ఇట్స్ వెరీ ఇంపాక్టబుల్ స్టోరీ. సో వాట్స్ యువర్ రేటింగ్ మరి? రేటింగ్ అసలు అడగకూడదు. మీరు 10 ఇస్తాను, 20 ఇస్తా, 100 ఇస్తాను. అంత బాగుంది సినిమా. అన్నా రాజు వెడ్స్ రామాబాయ్ సినిమా అంటే ఇది అన్న. నేను చాలా రోజుల ఎన్నో సినిమాలు చూసిన, ఒక 100 రూపాయలతో సినిమా చూసిన అంటే ఫస్ట్ టైం అన్న. చాలా బాగుంది సినిమా. మొత్తం ఒక విధానం అంటే పల్లెటూరు లొకేషన్లో, పల్లెటూరులో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, రియల్ స్టోరీ. అండ్ చాలా బాగా కనెక్ట్ అయిందన్న. మెయిన్గా హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు మాత్రం అసలు మర్చిపోలేమన్న. రాజు అండ్ రామాబాయ్ వాళ్ళిద్దరు క్యారెక్టర్ జీవించేసిన భయ. స్టోరీ అంటే ఇలా. డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఇన్ని సినిమాలు చూసినా కానీ ఒక ఎంజాయ్గా 100 రూపాయలు పెట్టిన దానికి న్యాయం జరిగిందంటే ఈ సినిమా భయ్య. చాలా బాగుంది. మెయిన్గా అన్న ఆ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిండు. ఎంత సైకోగాడ నాయన. ఇలా కూడా తండ్రులు ఉంటారా ఏంది భయ్యా? 10 ఆయనకు వస్తే ఒక భయం అనిపిస్తానా, ఆయన ఎంటర్ అయితే భయం అనిపిస్తానా. అసలు అతను ఎవరు మన చేతిని జొన్నలు కట్ట మన డిజిటల్ అన్న. అరే సార్ మీరు మాత్రం మీకు దండం అయిపోవాలి సార్. ఒక కమల్ హాసన్, జూనియర్ కమల్ హాసన్ అనుకోవాలి. ఏం యాక్టింగ్ అన్న, ఇట్లా కుంటుకుంటా వస్తాడు. 10 నిమిషాలు సస్పెండ్ ఇస్తాడు అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి క్లైమాక్స్ మాత్రం భయ్యా, నేను ఎప్పుడు ఇన్ని సినిమాలు చూసాను నా జీవితంలో, ఇలాంటి క్లైమాక్స్ ఎక్కడా లేదు. ఈ క్లైమాక్స్ చూడాలంటే సినిమాకి రండి. గూస్ బంప్స్ అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు అమీర్పేటలో డైరీ మీద తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. ఇలాంటి సినిమాని మన ఊరోలో సినిమా కాదు, ఇది మన సినిమా అన్న. మేము కూడా ఊరోళమే, ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరన్నా. సో మంచి కంటెంట్ సినిమా. ప్లీజ్ రండి, సినిమా చూడండి. థ్యాంక్ యూ. కిండర్ జాయ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ఏదైనా ఒరిజినల్ అన్న.
ఇన్స్టాగ్రామ్లో చెప్పినాడు. అసలు ఇన్స్టాగ్రామ్ సినిమా చూడండి రా, మీరు ఎట్లా పడితే అట్లా మీమ్స్ చేయకండి రా, సినిమా వచ్చి చూడండి రా. ఇంత మంచి కంటెంట్ అండ్ రియల్ స్టోరీ అన్న, రియలిస్టిక్గా యాక్టర్స్ కూడా హీరో హీరోయిన్ అండ్ వాళ్ళ తండ్రికి యాక్టర్ ఎప్పుడు నిలిచిపోతారన్న. సినిమా మాత్రం ఇన్స్టాగ్రామ్లో అంతా ఫేక్, సినిమాలో స్టోరీ వేరే ఉంది, చూడండి. థ్యాంక్ యూ. మీకు ఎలా నచ్చింది? సినిమా చాలా బాగుంది భయ్య. అంటే ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అయితే ఖచ్చితంగా అవుతుంది సినిమా. మెయిన్గా చూసుకుంటే అసలు లవర్స్ ఎలా ఉంటారు అనే దానికి ట్రూ లవ్ అనేది ఒక ఖచ్చితంగా చెప్తున్నా. ఈ సినిమా ద్వారా ట్రూ లవ్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. అలాగే మెయిన్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజం కానీ, అబ్బో ఇలా చెప్పుకునే పోతే సినిమా చాలా బాగుంది భయ్య. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం, అంటే లవ్ స్టోరీలో కూడా చాలా కొత్తగా చూపించారు. అంటే ఈ లవ్ స్టోరీ చాలా రియాలిటీ, అంటే రియల్ లవ్ స్టోరీ అనమాట. దానికి సంబంధించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి, ఒక మంచి విజన్ తోటి తీసిన డైరెక్టర్ చాలా బాగుంది భయ్య. అసలు హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషనల్స్ కానీ, క్లైమాక్స్ ఎమోషనల్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే లవ్ అంటే ఒక సిన్సియర్ లవ్ ఎలా ఉంటుంది అనే దానికి మంచి నిదర్శనం. అలాగే మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే అబ్బో మ్యూజిక్ గురించి చెప్పలేము భయ్య. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచ్ అవుతుంది భయ్య. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఈ సినిమా చూసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా బాగా నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. హార్ట్ టచ్ అయితే ఖచ్చితంగా అవుతుంది భయ్య. సినిమా చాలా బాగుంది. మరి ఈ సినిమాలో మీరు బాగా కనెక్ట్ అయిన మూమెంట్ ఏంటి? నేను బాగా కనెక్ట్ అయిన మూమెంట్ అంటే నాకు ఈ సినిమాకి సంబంధించి లవ్ స్టోరీ కానీ, సాంగ్స్ అది రాంబాయ్ అనే సాంగ్ అది అసలు మామూలుగా లేదు భయ్య. థియేటర్లో విజువల్గా చూస్తే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఆ పల్లెటూరు వాతావరణంలో ఇలాంటి లవ్ స్టోరీ అనేది మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి 100 to 200% చెప్తున్నా భయ్య. ఇలాంటి లవ్ స్టోరీ అయితే మీరు ఇంత ముందు కూడా చూడలేదు, ఇక చూడరేమో, అంత బాగుంది సినిమా అయితే. నాకైతే ఇప్పుడైతే ఇదే లవ్ స్టోరీ అంటే చాలా రోజుల తర్వాత ఈ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది సినిమా. ఇప్పుడు మొత్తానికి మేము అనేది కాదయ్యా, సినిమా అయితే 100 to 200% చెప్తున్నా. హార్ట్ టచ్ మూవీ, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. లవర్స్ కూడా చాలా జెన్యున్గా ఉంది సినిమా కూడా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీ ఏదైతే ఉందో, ఈటీవీ ప్రొడక్షన్ ద్వారా వచ్చిన ఈ సినిమా ఏదైతే ఉందో ప్రేక్షకులందరినీ చాలా బాగా ఆకట్టుకుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఒక రియల్ లైఫ్ బేస్డ్ కాన్సెప్ట్ కావడం వల్ల జనాలందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ సినిమాలో మెయిన్గా అందరూ మాట్లాడుతుంది బీజిఎం గురించి. అండ్ వాళ్ళు డెబ్యూట్స్ అయినా కూడా ఆ యాక్టింగ్ చేసిన విధానం ఏదైతే ఉందో అందరినీ ఆకట్టుకునేలాగా అంత న్యాచురల్గా చేశారంట. సో అది ప్రజెంట్ మూవీ యొక్క పరిస్థితి. అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ వరకే, బట్ ఒరిజినల్ క్లైమాక్స్ ఇక్కడ వేరేగా ఉంది. అది మీరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అది ఫీల్ అవ్వగలని చెప్పి ఇక్కడ చాలామంది చెప్తున్నారు. సో ప్రజెంట్కి అయితే అంటే ఇలాంటి మరింటి కంటెంట్ చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ తరుణ్. ఈ రోజు మనం రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఏదైతే ఉందో ఈ షో యొక్క ప్రీమియర్ షోస్ అయితే పడడం జరిగింది. ఇక్కడ మనం శ్రీరాములు థియేటర్కి అయితే మళ్ళీ వచ్చేసాం. మరి ఇక్కడ సినిమా ఎలా ఉంది ఏంటని చెప్పి నేను మాట్లాడుకుని డైరెక్ట్గా ఆడియన్స్ దగ్గర తెలుసుకుందాం. లాస్ట్లో నేను మాట్లాడతాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.